సగ్గుబియ్యం కిచిడి లేదా సగ్గుబియ్యం ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: సన్నగా తరిగి పెట్టుకున్న ఒక బంగాళదుంప, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక 5-6 గంటలు నానబెట్టుకున్న సగ్గుబియ్యం, పల్లీలు కూడా ముందరే వేయించుకొని పక్కన పెట్టుకొని దీన్ని పొడి చేసుకోవాలి. కొంచెం సాల్ట్, పోపుకి సరిపడా ఆయిల్, పసుపు, ఉప్పు. పోపు గింజలు అన్నీ అవసరం లేదండి. దీనికి జనరల్గా అయితే ఆవాలు, జీలకర్ర మాత్రమే వేస్తారు. సన్నీలోకి పోపుకు సరిపడా నూనె కొంచెం వేయాలి. నూనె కొంచెం కాగిన తర్వాత దానిలోకి కొంచెం జీలకర్ర, ఆవాలు వేయాలి. దానిలోకి మనం తరిగి పెట్టుకున్న ఈ బంగాళదుంపలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేయాలి. కొంచెం వేగిన తర్వాత దీనిలోకి మనం నానబెట్టి వడగట్టుకున్న ఈ సగ్గుబియ్యం ఉంది కదండి, దాన్ని వేయాలన్నమాట. చిటికెడు పసుపు వేసుకొని మొత్తం ఇలా కలిపేసేయాలి. మిక్సీ వేసుకోవాలి. దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. దీనిలోకి మనం పొడి చేసుకున్న పల్లి పొడి వేసి బాగా కలపాలి.